మేడా శ్రీనివాస్ గారు చేసిన ప్రస్తావన నిరంతరం ఆంధ్ర గురించి మాట్లాడుకుంటూ వెళ్ళటం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు కేసీఆర్. నిజమేనా అది ఆయన చేసిన రాజకీయంగా వాడుకోవాలంటే ఆంధ్ర బూచి చూపించాలి. పదే పదే అసలు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకురావాలి అవసరం అండి. ఒక్కసారి కాదు, ఆ మీటింగ్ మా విలేకరుల సమావేశం మొత్తంలో పలుసార్లు 10 సార్లు పైగా చంద్రబాబు అవసరమా? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి ఉన్నప్పుడు మరి ఏమాత్రం పరిష్కరించారు జల వివాదాలు? ఇద్దరు కలిసి ప్రగతి భవన్లో కూర్చొని చట్టాపట్టాలు వేసుకొని మరి బిర్యానీలు తిన్నారు, మాట్లాడుకున్నారు. ఏం కృష్ణా జలాల్లో ఏం తీసుకొచ్చారు? 299 టీఎంసీలు తెలంగాణకు సంతకం పెట్టుకొచ్చారు. మరి ఏమన్నా వాడకం జరిగిందా? ఒక్క టీఎంసీ కూడా వాడుకలకు తేలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి అధికారం కోసం మళ్ళీ అయిపోయిన గడిచిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసే విధంగా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, అంటే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్టు నేను స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు కూడా కొన్ని టీవీ ఛానళ్ల పైన, ఆంధ్ర మీడియా పైన దాడి చేశారు. ఆంధ్ర అంటే వీళ్ళకి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అంటే అధికారం ఉంటే ఆంధ్ర ఓట్ల కోసం ఆంధ్ర ప్రజల యొక్క కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కేసీఆర్ పంటితో బిగులు. అధికారం కోల్పోతే ఆంధ్ర బిర్యానీలు మాట్లాడతారు, ఆంధ్ర బిర్యానీల గురించి చెడుగా మాట్లాడతారు, ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి? తెలంగాణ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయిపోయా. ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటే, ఏదైనా వివాదాలు ఉంటే న్యాయబద్ధంగా కూర్చొని ఎవరు భాగాలు ఎవరు వాటాలు వాళ్ళు తేల్చుకునే విధంగా న్యాయ ప్రక్రియ జరుగుతుంది. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ మన సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా మన ప్రాజెక్టుల మీద, అదేవిధంగా మనకచర్ల మీద మాకు అన్యాయం జరుగుతుంది. కొత్తగా నల్లమల నుంచి లింక్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఈ వివాదం పరిష్కారం కావాలనేసి న్యాయపరంగా కొట్లాడుతున్నాం, ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం, కేంద్ర జల సంఘం దగ్గర కొట్లాడుతున్నాం. కేసీఆర్ పడుకొని ఆ సంవత్సరంన్నర పడుకొని ఇవాళ బయటకు వచ్చిండు. ఏమంటే అసలు నిన్న బీసీల ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో. 42% రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. కనీసం బీసీల గురించి మాట్లాడింది లేదు, ఏమీ లేదు. కనీసం వాళ్ళకి నేను చేస్తా, నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోతా, ఇది ఒక సంతకం పెడితే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. తమిళనాడులో రాష్ట్రానికి 69% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చింది, అది కేంద్రంలో అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ ఎందుకు ఇవ్వ? నరేంద్ర మోడీని ప్రశ్నించినవా? అన్ని పిల్లి ముగ్గుల మాటలు, కప్పగంతులు వేసే కప్పదాట్లు, ఇవన్నీ ఈ మాటలు అన్ని మాట్లాడేది పసలేని మాటలు, పాచింతకాయ పచ్చడి. అదే అంటున్నా, తెలంగాణ భావోద్వేగాలు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తెలంగాణ ప్రజల కొరలు కాదండి. అది అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. ఆ మంత్రాలకు ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయింది. కేసీఆర్ మాటలకు కూడా ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయింది. అసలు నిన్న ఏం మాట్లాడుతున్నా అనుకున్నా, నేను బీసీల గురించి సాధిస్తా, నా పార్టీలో బీసీ అధ్యక్షుడు చేస్తాను అంటాను. కానీ ఏముండే అసలు అది ఏ పార్టీ అండి? జాతీయ పార్టీనా, రాష్ట్ర పార్టీనా? మళ్ళీ మాట మార్చేసిండే అప్పుడే. అంటే చెప్పినగా అపరిచితుడు సినిమాలో గతాన్ని మర్చిపోయి కాసేపు రెమో లెక్క, కాసేపు అపరిచితుడు సుబ్రహ్మణ్యం లెక్క ఏదో మాట్లాడతాడు. అట్లా మాట్లాడినట్టు కథ మొత్తం కూడా. అసలు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనబోయి టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అన్నాడు. అంటే మీ జాతీయ పార్టీనా కాదో ఒక స్పష్టత చేయాలి. ఆంధ్రాలో మీ పార్టీ లేదా? మీ పార్టీ ఆంధ్రాలో ఉందా లేదా? మరి ఉంటే మూసేసుకోండి, దుకాణం మూసేయమని చెప్పండి, మీరు రాష్ట్రానికే పరిమితం చేయండి. అంటే కొండనాలకు మందే పోయి ఉన్న నాలకు ఊడగొట్టుకున్నాడు కేసీఆర్, అర్థమైపోయింది. కాబట్టి ఏం చేయాలో పాలుపోక, ఏం మాట్లాడవాళ్ళు తెలియదు. మానవతరాయ్ గారు మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం.